మన దేశ రక్షణ వ్యవస్థని స్వదేశీ పరిజ్ఞానంతో శక్తివంతం చేసిన మహోన్నత శాస్త్రవేత్త, డిఆర్డీఓలో కీలక పాత్ర వహించి ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర వహించిన ఆకాశ్ వంటి మిసైల్ వ్యవస్థ రూపకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత మిషెల్ మాస్ట్రో డాక్టర్ ప్రహ్లాద్ రామారావు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ మిషెల్ మాస్ట్రో ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మిసైల్స్కి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ కమింగ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సార్, ఫస్ట్గా ఈ మిసైల్స్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర వహించిన ఆకాష్లో మీ పాత్ర చాలా కీలకం. మీరు లేకపోతే ఆకాష్ అనే మిసైల్ కూడా ఉండకపోవచ్చు. ఐ థింక్ దాని గురించి ఏం చెప్తారు? ఆకాష్ పని నియర్లీ 1984లో మొదలైంది. వెన్ డాక్టర్ కలాం వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ డిఆర్డీ హైదరాబాద్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి నేను కంటిన్యూస్ ఆకాష్ గురించి నేను పనిచేశాను. అంటే నియర్లీ 83 అనుకోండి, 83 ఇప్పుడు 2023 కంటిన్యూస్లీ, అంటే నియర్లీ 40-50 years పనిచేశాను. 20 years వీ టుక్ దాన్ని ఒక స్టేజ్ తీసుకురావాలి. 20 years అయింది. నాతోటి అబౌట్ 1000 సైంటిస్ట్ ఇంజనీర్స్ పనిచేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. అన్ని ల్యాబొరేటరీ మరి ల్యాబొరేటరీ, అకాడమీ, ఇండస్ట్రీస్, అదర్ ల్యాబ్స్, సైంటిఫిక్ ల్యాబ్స్ అన్నీ పనిచేస్తారు. అబౌట్ 1000 people. So this is a pinnacle of the effort of 1000 people in the country to make something Indian, make in India. So చాలా కృషి చేశారు అందరూ. సో the all I would like to tell all my team members, అందరికీ నా ధన్యవాదాలు. And all of you have made the country India proud. ఈ మిసైల్ గురించి ఏమైందంటే 1983లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పారు, మిసైల్ ఇది లేటెస్ట్ ఉండాలి. అంటే 20 years మీరు ఇస్తారు, ఓకే, బట్ ఇట్ షుడ్ బి స్టేట్ ఆఫ్ ఆర్ట్. అంటే ప్రపంచంలో ఇది ఈక్వల్ విత్ ఎనీథింగ్ ఫ్రమ్ యూరోప్, ఫ్రమ్ రష్యా, ఫ్రమ్ అమెరికా. ఇట్ షుడ్ బి అట్ పార్. డోంట్ గివ్ మీ సెకండ్ రేట్ అని చెప్పారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్. సో న్యాచురల్లీ అలాగే మేము వాళ్ళు కూడా రాసి ఇచ్చారు, స్పెసిఫికేషన్ ఏం కావాలి ఆఫ్టర్ 20 years అని రాసిచ్చారు. మేము కూడా పనిచేసాం యాక్చువల్లీ అవుట్ టు కన్సీవ్ అని. ఇప్పుడు ఏమైందంటే ఇండియాలో మొట్టమొదటిగా ఇలాంటి మిసైల్ సిస్టమ్ తయారు చేసేదానికి మేము ప్రయత్నం చేసాము. మిసైల్ సిస్టమ్ అంటే ఒకటి మిసైల్ అందరూ చూస్తారు, కింద ఉండేదేమి ఒక లాంచర్ ఉంది, ఒక రెడార్ ఉంది, కంట్రోల్ సెంటర్ ఉంది, చాలా గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. అదని ఎవరు చూడరు, ఓన్లీ మిసైల్ చూస్తారు. బట్ అన్ని కలిపి మేము మిసైల్ సిస్టమ్ అది తయారు చేసాం. దానికి అందుకే అందరూ పనిచేశారు. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఎలా దాన్ని బెస్ట్ ఆఫ్ ది మిసైల్ చేయాలి అంటే ఒక రెడార్ కావాలి. అంటే మల్టీ టార్గెట్ హ్యాండ్లింగ్ రెడార్ అని చెప్తారు దానికి. అంటే సాధారణంగా ఒక టార్గెట్ ఏరోప్లేన్ హెలికాప్టర్ వస్తూ ఉంటే ఒక దాన్ని చూసుకుంటుంది, ట్రాక్ చేస్తూ ఉంటుంది. మన యూజర్ ఏం చెప్పారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అలా వద్దు బాబు, మనకి 10 ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, సైమల్టేనియస్గా మీ 10 ఎయిర్క్రాఫ్ట్ని ట్రాక్ చేయాలి. 10 ఎయిర్క్రాఫ్ట్కి నేను 10 మిసైల్ లాంచ్ చేయాలి. 10 + 20 ప్లస్ వెనకాల ఏమైనా ఉంటే దాన్ని సర్వేలెన్స్ చేయాలి. సో కేపబిలిటీ 30-40 ఉండాలి. అది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఎందుకంటే ఒకేసారి 40 ఎక్కడుంది టార్గెట్లు, ఎక్కడ ఏ హైట్లో, ఏ వేగంలో, ఏ డైరెక్షన్లో ఉంది, అదన్నీ కంట్రోల్ సెంటర్కి డేటా వెళ్ళాలి. అది ఆల్మోస్ట్ దాని డేటా పోతూ ఉంటుంది ఎవరీ 0.1 సెకండ్. అంత ఫాస్ట్గా చూస్తూ ఉండాలి. అంటే మేనేవర్ చేస్తే మనకి పట్టుకోవాలి కదా, అందుకే అంత ఫాస్ట్గా చేయాలి. అది ఈ కరెంట్ ఏమి రెడారు అలాగే ఛాన్సే లేవు. సో ఫేజ్డ్ అరే రెడార్ అంటే రెడార్ యాంటెన్నా చూసారు కదా, ఇలా ఉంటుంది, అదేమి తిప్పదు. దాన్ని ఒక ఎలక్ట్రానిక్ బీమ్ ఉంటుంది, మైక్రో బీము, దాన్ని కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి ఓన్లీ బీమ్ తిప్పుతూ ఉంది, లెఫ్ట్, రైట్, అప్, డౌన్. రెడార్ యాంటెన్నా ఇలాగే ఉంటుంది. దెన్ ఓన్లీ యూ క్యాన్ డూ దట్ హై స్పీడ్ యాక్టివిటీస్. అలా రెడార్ కావాలి. బెంగళూరులో ఒక ల్యాబ్ ఉంది, LRDE అని. ఆ ల్యాబ్ నుంచి
చాలామంది పనిచేశారు. అట్లీస్ట్ 100 people have worked for making this radar. And they took 10 years though. మంచి ఫైనల్ ఒక పర్ఫార్మెన్స్కి రావాలని 10 years ఎఫర్ట్ అయింది. రడార్ చేయాలి, దాని ట్రాన్స్మిటర్, రిసీవర్, సిగ్నల్ ప్రాసెసింగ్, అది ఇది యాంటనా కావాలి, దాన్ని వెహికల్ మీద ఇంటిగ్రేట్ చేయాలి, అన్నీ ఉంటుంది కదా. సాఫ్ట్వేర్ ఉండాలి, రాయాలి, పని చేయదు, రిపేర్ చేయాలి, అండ్ ఫ్లైట్ చెక్ చేయాలి, ఫీల్డ్ టెస్ట్ చేయాలి, అప్పుడు కరెక్ట్గా పని చేయాలి, ఇదన్నీ ఉంటుంది. అది 10 సంవత్సరాలు తీసుకున్నారు రెడార్ చేయడానికి. ఇది ఇప్పుడు ఏమైంది, అది రెడార్ ఇప్పుడు వరల్డ్ క్లాస్ రెడార్ అయింది ఒకటి. ఇంకొకటి అదే రెడార్ టెక్నాలజీ వాడుకొని చాలా ఇంకో 5-6 రెడార్స్ చేశారు ఇప్పుడు అదే ల్యాబొరేటరీ. ఇట్స్ బిగ్ చేంజ్ ఇండియాలో. అది ఆల్మోస్ట్ లైక్ యూ కెన్ సే ఇట్స్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ టు మేక్ ఎ రెడార్ ఆఫ్ దట్ క్లాస్. ఇది ఒకటి. ఇంకొకటి ఏం చేశారంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మీ మిసైల్ చాలా అక్యురేట్గా ఉండాలి. అంటే ఒక్క టార్గెట్ వస్తుంది, మిసైల్ దగ్గర వెళ్ళి అది ఎక్స్ప్లోడ్ చేస్తే అది ధ్వంసం అయిపోవాలి ఒకే మిసైల్లో. అలాంటి వారెడ్ కావాలి, అలాంటి ఫ్యూజ్ కావాలి, అలాంటి వేగం కావాలి, మెనూవరింగ్ కావాలి, అన్నీ ఉండాలి. సో అది ఇంకొక ఛాలెంజ్ అయింది. ఒకటి రెడార్ ఛాలెంజ్, ఒకటి మిసైల్. కానీ అప్పటి వరకు కూడా ఇండియాలో ఎవరు చేయలేదు, టెక్నాలజీతో మనకు లేదు, ఎవరు ఇయ్యలేదు. మనకి ఇప్పుడు ఇచ్చారు కదా, ఫ్రెంచ్ ఉంది, ఫ్రెంచ్ మిసైల్ ఉంది, యూకేజ్ ఉంది, అమెరికా ఉంది, రష్యా ఉంది. నథింగ్ ఈజ్ లైక్ దిస్. వీ హావ్ మేడ్ యునీక్. సో ఆ టైంలో దీన్ని లాంచ్ చేయడం, లేకపోతే దీని గురించి వర్క్ చేయడం కష్టంగా అనిపించలేదు అప్పుడు? చాలా కష్టం, సవాళ్ళని ఎదుర్కొన్నారు. చాలా కష్టమైంది మనకి. కొద్దిసారి ఏమైందంటే, ఏమి నిజంగా మేము చేయగలమా అదే డౌట్ వచ్చేసింది మన మీద. ఎందుకంటే టెస్ట్ చేస్తావు, మిసైల్ పోతుంది, ప్రాబ్లం అవుతుంది, ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. రెడార్ పోతుంది, కరెక్ట్గా పని చేయదు, అది ట్రాకింగ్ చేయలేదు, ఒక చేస్తే రెండవది చేయలేదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ థ్యాంక్స్ టు ది కమిట్మెంట్, కేపబిలిటీ అండ్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్, 3 కావాలి. దీన్ని కరెక్ట్గా చేయాలంటే ఒకటి కమిట్మెంట్ కావాలి, ఏదే కావాలి చేస్తాను, ఇంటి హార్డ్ వర్క్ కష్టం. అంటే 10 years అందరూ ఇప్పుడు సైంటిస్ట్ పని చేసేవాళ్ళు కదా, ఇంట్లో పని ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏదో అదన్నీ ఉంటే అది స్టిల్ మనలో ఈ ఫోకస్ ఆన్ సాల్వింగ్ షుడ్ నాట్ బి రెడ్యూస్డ్. అది బిగ్ ఛాలెంజ్. మూడవది ఏంటంటే కేపబిలిటీ ఉండాలి కదా. యూ షుడ్ నో ది ఎలక్ట్రానిక్స్, యూ షుడ్ నో ది మైక్రోవేవ్, యూ షుడ్ నో ది సాఫ్ట్వేర్, యూ షుడ్ నో ది హై పవర్, హై వోల్టేజ్, అన్నీ కేపబిలిటీ ఉండాలి. సో కేపబిలిటీ, కమిట్మెంట్, హార్డ్ వర్క్ 3 కావాలి ఫర్ 1000 people. So naturally it is a big watershed movement. I thank all the people who have done wonderfully, and now we are enjoying the success. Abba, finally we have done. అది చాలా సంతోషమైంది మనకి, మన ఫ్యామిలీ వాళ్ళకి, అందరికీ, మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, మన ఇండస్ట్రీ 200 ఇండస్ట్రీస్ పనిచేసింది ఈ ఎయిర్క్రాఫ్ట్ మీద, మిసైల్ మీద, రెడార్ మీద 200 ఇండస్ట్రీస్. ప్లస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీ అంటే ఇక్కడ హైదరాబాద్లో బీడీఎల్ ఉంది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది, తర్వాత బెంగళూరులో భారత్ ఎలక్ట్రానిక్స్. దీస్ 2 మేజర్ పార్ట్నర్స్. అదన్నీ అది కలిపి ఆల్సో ఏమి ఎల్ఎన్టీ పనిచేసింది, టాటాస్ పనిచేశారు, అండ్ ఇప్పుడు 200 స్మాల్ ఇండస్ట్రీస్ అందరూ పనిచేశారు. అందరికీ చాలా నచ్చింది. అండ్ బిగ్ సక్సెస్ ఫర్ అవర్ ఇండియన్ కేపబిలిటీ, ఇండియన్ మేక్ ఇన్ ఇండియా సిస్టమ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈజీ అయింది. మీరు వినారు కదా, మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు రాజు, మేము ఎక్స్పోర్ట్ పెరిగించాలి అని. ఎలా అవుతుంది? ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే అందరికీ చూస్తారు, అబ్బాయి ఏం చేశారో వాళ్ళకి రిలయబిలిటీ ఉంది, పర్ఫార్మెన్స్ యాక్యురసీ ఉంది, అండ్ కాస్ట్. ఇండియన్ మిసైల్, ఇండియన్ రెడార్ కాస్ట్ ఈజ్ చీపర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. అవర్స్ ఇస్ వెరీ వెరీ కాస్ట్. సింధూర్లో చూసుకుంటే టార్గెట్ని చాలా ఖచ్చితత్వంతో టార్గెట్ చేయడం కానీ, లేకపోతే ప్రత్యర్థి మిసైల్స్ని
టార్గెట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించింది ఆకాష్. మీరు ఎప్పుడైతే దీన్ని స్టార్ట్ చేశారో అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇటువంటి డే వస్తుంది, ఇటువంటి చాలా హైలైట్ అయిపోయింది ఆకాష్? అప్పుడు మేము అంటే అలా యుద్ధం జరగవచ్చు అని ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పారు. దానికి టార్గెట్ వాళ్ళే చెప్పారు, ఇది టార్గెట్ యూజ్ చేయండి. ఇది నిజంగా ఎయిర్క్రాఫ్ట్ వీ కెనాట్ ఫ్లై, నో ఎయిర్క్రాఫ్ట్ వీ కెనాట్ డిస్ట్రాయ్. సో ఒకటికి అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్, చిన్నది అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఉండాలి మన దగ్గర, లేదంటే కొనాలి బయట నుంచి. అది చిన్న ఎయిర్క్రాఫ్ట్, దాన్ని ఫ్లై చేస్తారు. అది మిసైల్ ఏమో రియల్ మిసైల్, టార్గెట్ ఏమో సిమ్యులేటెడ్ చిన్న టార్గెట్. సో ఆర్మీ వాళ్ళు చెప్పారు దీన్ని ఇంటర్సెప్ట్ చేసి చూపి, హై రేంజ్ చూపి, లో రేంజ్ చూపి, హై ఆల్టిట్యూడ్ చూపి, లో ఆల్టిట్యూడ్ చూపి, ఈ సైడ్ నుంచి వస్తుంది, ఈ సైడ్ నుంచి వస్తుంది, చక్క 2-3 చేయి అని చెప్పారు. సో వీఆర్ మెంటలీ ప్రిపేర్డ్. ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా మేము రియాక్ట్ చేయాలి అని మేము ప్రిపేర్ చేస్తాము. బట్ నిజంగా ఒక వార్ అవుతుంది అని మేము ఎప్పుడు ఊహించలేదు. ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. గుడ్. ఇట్ గివ్స్ ఇండియా బిగ్ in the international level. India has got a big now name that these people are able to do originally missile systems comfortably. ఇది ఒకటి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఆకాశ్ మిసైల్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆకాశ్ గురించి స్పెసిఫికేషన్ అంటే ఇది అప్ టు 30 కిలోమీటర్స్. మరి ఏం ఇంపార్టెంట్ అంటే ఫ్రమ్ శత్రు దేశం నుంచి మన బౌండరీ క్రాస్ ఏమీ ఫ్లయింగ్ అంటే హెలికాప్టర్, ఎయిర్క్రాఫ్ట్, అన్మెయిన్ ఎయిర్ వెహికల్ ఏమీ ఇక్కడ రాకూడదు. అది మన రిక్వైర్మెంట్. అంటే ఇట్ విల్ బి లైక్ ఎ వాల్. ఎవరైనా లోపల వస్తే ఇది ఇమ్మీడియట్లీ అది ఇంటర్సెప్ట్ చేసి డిశ్చార్జ్ చేయాలి. ఇది రిక్వైర్మెంట్. సో అవర్ మిసైల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ది బార్డర్, ఆల్వేస్ లుకింగ్ ఫుల్ లెఫ్ట్, రైట్, అప్, డౌన్. రెడార్ చూస్తూ ఉంటుంది. రెడార్ తిరగదు, ఉంటుంది, బీప్ చూస్తూ ఉంటుంది. ఏదైనా టార్గెట్ ఒక హైట్ నుంచి పైన వస్తే ఇమ్మీడియట్లీ రెడార్ అలర్ట్, లాంచర్ అలర్ట్, మిసైల్ అలర్ట్ రెడీ అవుతుంది. కమాండర్ దగ్గర ఒక ఇది ఉంటుంది, కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది, ఒక చిన్న బల్బ్ ఉంటుంది. దగ్గర వచ్చింది అంటే బల్బు ఇది బీప్ అవుతుంది. అప్పుడు కమాండర్ స్క్రీన్ చూడాలి, ఒకసారి నొక్కితే చాలు మిసైల్ లాంచ్ అయిపోతుంది. ఇది మిసైల్ స్పీడ్, అంత స్పీడ్ ఉంది. ఇంకొకటి ఇది మిసైల్ మిసైల్ ర్యామ్ జెట్ అని ప్రొపల్షన్ ఉంది. అంటే ఒకసారి ఇగ్నైట్ అవుతే ఎయిర్క్రాఫ్ట్ దగ్గర పోతుంది అంతవరకు ప్రొపల్షన్ కంటిన్యూస్లీ ఆన్ ఉంటుంది. ఇది కోస్టింగ్ అని లేదు, బూస్టర్ కోస్ట్ లేదు, ఫుల్ సస్టైనర్ ఉంటుంది. దట్ అనదర్ బికాజ్ స్పీడ్ అప్పుడు తగ్గదు. ఒక ఏ స్పీడ్లో పోతుంది Mark 2 అనుకోండి, Mark 2 ఉంటుంది త్రూఅవుట్. ఓల్డ్ మిసైల్స్ని ఫాస్ట్గా పోతుంది, దెన్ ప్రొపల్షన్ ఆరిపోతుంది, దెన్ స్పీడ్ తగ్గిపోతుంది స్లోలీ. ఇక్కడ ఆర్మీ వాళ్ళు చెప్పారు స్పీడ్ షుడ్ నాట్ రెడ్యూస్. సో వీ హ్యావ్ మేడ్ ఏ థ్రస్ట్ లైక్ దట్ ప్రొపల్షన్. ఇట్స్ ఎ బిగ్ చేంజ్. అది బాగైంది. సో అండ్ దెన్ దాని లోపల ఒక వారెడ్ ఉంది, నోస్కోన్లో చిన్న వారెడ్ ఉంది. అంటే కేపబుల్ టు డిస్ట్రాయ్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్ విత్ ఇన్ ఏ రేంజ్. ఇప్పుడు 20 years బ్యాక్ ఆల్మోస్ట్ దీన్ని తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఎంతలా పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? మేము అనుకున్నాము 500 మిసైల్స్ 200 మిసైల్స్ ఆర్డర్ చేస్తారు అనుకున్నాం. బట్ ఇప్పుడు మిసైల్ హెస్ గాన్ టు thousands ఫర్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. తర్వాత 2 countries ఆల్రెడీ ఆర్డర్ ఎక్స్పోర్ట్, ఆర్మీనియా అండ్ ఫిలిప్పీన్స్. 2 more countries ఆర్ ఇన్ ది క్యూ. సార్ మనకు కావాలి ఏంటి. సో అవర్ 2 countries, అవర్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీనియా, ఫిలిప్పీన్స్ అండ్ 2 more, 3-4 countries will be using this. That numbers will be very big. We never imagined అలాంటి, we never thought it will cross 1000. ఇప్పుడు ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ ఫర్ ది కంట్రీ, ఫర్ ది ఇండస్ట్రీస్ ఇన్ ది కంట్రీ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఫర్ ఇండియా దట్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ సచ్ సిస్టమ్స్. సో ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఈ మిసైల్ లైఫ్ 30-40 years ఉంటుంది. సో బిజినెస్ కూడా 30-40 years ఉంటుంది. ఎవరు కాంపనెంట్ సప్లై చేశారో, ఎవరు హార్డ్వేర్ కన్స్యూమబుల్ చేశారో వాళ్ళు కంటిన్యూస్ బిజినెస్ ఉంది. ఎవ్రీ ఇయర్ దే విల్ హావ్ బిజినెస్. దాన్ని అప్గ్రేడ్ చేయాలి, రిపేర్ చేయించాలి. ఏమైనా ఆర్మీ వాళ్ళు, యూజర్ వాళ్ళు దీన్ని కొద్దిగా
ఫైన్ ట్యూన్ చేయవచ్చా, చేంజ్ చేయవచ్చా అంటే వీ కూర్చొని చేయాలి. దానికి బీడిఎల్, బెల్ అండ్ ఇంపార్టెంట్ లైక్ ఎల్ఎన్టీ అండ్ ఆల్ దే కెప్ట్ స్మాల్ టీమ్ ఉంటుంది, వాళ్ళు రిజర్వ్గా ఉంచుకున్నారు. డిఆర్డీఎల్ కూడా రిజర్వ్ టీమ్ ఉంటుంది. ఏమైనా కావాలంటే యూజర్కి వీ విల్ గో దేర్ టు ద ఫీల్డ్ ఆర్ టు ద డిపో, అక్కడికి వెళ్ళి మేము ఇంప్రూవ్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. ఆల్సో వీ కెన్ ఎక్స్చేంజ్. ఓల్డ్ కంప్యూటర్ ఉంది అనుకోండి, ఐ కెన్ రిమూవ్ పుట్ ఎ న్యూ కంప్యూటర్ విచ్ బెటర్ ఫీచర్స్. అదని మేము తయారవున్నా మేము. అండ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తయారుంది దానికి. సో టెక్నాలజీలో కూడా ఎప్పటికప్పుడు మోడిఫికేషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. నథింగ్ విల్ రిమైన్ 30-40 years స్టాటిక్. ఇప్పుడు మీరు చూసా కదా మొబైల్, ఎవ్రీ 2 years యూ హ్యావ్ టు త్రో ఇట్, లైక్ దట్ వీ హ్యావ్ టు అప్గ్రేడ్ ఇట్. అలాగే చేయాలి. సో వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఆర్మీ ఈజ్ రెడీ, వీఆర్ రెడీ. ఆల్సో ది ప్రొడక్షన్ ఏజెన్సీస్ ఆర్ రెడీ. సార్, ఆపరేషన్ సింధూర్కు ముందు భారత్, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అంటే ఏం చెప్తారు? సి బిఫోర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్, ఐ కాల్ ఇట్ యాజ్ ఇండియా వాజ్ ఎ కంట్రీ విత్ పీపుల్. After Sindoor, India has become a nation with Indian Bharatiyas. That means people have now felt that we are one nation. You have seen how the people are behaving. India earlier, people are having different opinion. Today, all are having only one opinion. India should be strong. India should be militarily strong, economically strong. India as a nation should be a role model for everybody. It is change అయిపోయింది. So after Sindoor, and not only the army, air force, common man, every woman in the country, she feels we should be strong. I don't want to be suffering. And this is a big change in the country. For India as a country, Bharat as a nation is a big change. All the many politicians could not visualize ఇలా భారత్ ఎంత చేంజ్ అయిపోతుంది వాళ్ళు విజువలైజ్ చేయలేదు. ఈ సింధూర్ తర్వాత దే ఆర్ ఏబుల్ టు సీ దట్ వీ కెన్ కమ్ టుగెదర్ యాజ్ ఎ బిగ్ నేషన్, powerful nation, economically strong nation. This is a big change. It was not so before Sindoor. So I feel Sindoor has become a turning point for India, Bharat as a nation. ఈ ఆకాశాన్ని తయారు చేసేటప్పుడు ఇంకా మన వల్ల అవ్వదు అని అతిపెద్ద సవాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఏమన్నా, ఇంక దీనివల్ల మన వల్ల అవ్వదు వదిలేద్దాం ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం అనుకున్న సిచ్యువేషన్ ఎదురైంది మీకు? అయ్యో చాలాసారి అయింది. మన ల్యాబొరేటరీలో మన సీనియర్స్ ఉన్నారు కదా, అరే బాబు ఇంత కాంప్లెక్స్ ప్రాజెక్ట్ తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు? కలాం గారేమో చెప్పారు, బట్ ఎప్పుడు వస్తుంది ఇది? 12 years అని చెప్తున్నావు, డౌట్ ఉంది, దానికి ప్రపోజల్ రెడీ లేదు, రడార్ ఎవరు చేస్తారు, యూ కాంట్ ఇంపోర్ట్ అండ్ రడార్. అలాగే చాలామంది అలాగే నెగటివ్ మాటలు చెప్పారు. ఈవెన్ అదర్ ల్యాబ్ డైరెక్టర్స్ ఆల్సో, I don't think it will come, but anyway you best of luck అని చెప్పారు. And but what we have done, ఒక important, కలాం గారు behind me. Kalam he never said anything negative. He said always, Prahlad, you will do it, I will see that you will do it, and you have to give this system to our user. I will see that you will do it. He never felt negative. He was one man who believed, trusted that we will deliver. That's one thing. No, everybody had doubts. Kalam did not have any doubt. He said you will do it. So what we did is, whatever is a critical item for the missile, radar, anything, make a list. Now each of the critical item, make it in India, so that nobody will twist later, oh you want it, sorry I can't give you. This is a very big, like those days it was very serious, that they will say you will ban the item, India cannot import. అలాంటి ఒక పరిస్థితి వచ్చేది, ప్రాబ్లం ఉండేది. అప్పుడు కలాం గారు చెప్పారు, మరి ఏమేమి క్రిటికల్ లిస్ట్ చేయి, అదన్నా ఇండియన్లో తయారు చేసి పట్టుకో, సో దట్ ఎవరో మనని అంటే బ్లాక్ మెయిల్ చేయకూడదు. అలాగే సో వీ మేడ్ ఎ లిస్ట్. So that is given a lot of strength now. ఇప్పుడు we can produce any number, production missile 1000, 2000, all components are made in India. Nobody can say, sorry I will not give you. This has come because the strength we all got from Dr. Kalam and his trust in us,
his faith in us. So I think for me, he is my role model. సో ఆ టైంలో మీకు గుర్తుండిపోయే ఒక స్ట్రాంగెస్ట్ డే అంటే ఏం చెప్తారు? స్ట్రాంగెస్ట్ మూమెంట్, అక్కడి నుంచి హోప్ పెరిగిన మూమెంట్. See, one day I'll tell you, two events are big. One event ఏమైందంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పారు మనకి యూజర్ ట్రయల్ చూపి బాబు, అంటే 3 మిసైళ్ళు 3 టార్గెట్లు ఒకే రోజు డిస్ట్రాయ్ చేసి చూపి. మిసైల్ ఏ డైరెక్షన్లో వస్తుంది అని we will not tell you target. We will keep it secret. Your radar should recognize and intercept. We will not tell you where the target. మీరే చేయాలి. అదొకటి. ఇంకొకటి, ది మిసైల్, ది రడార్ బోత్ మీరు ఇది DRDO చేసింది మనకు వద్దు, ప్రొడక్షన్ ఏజెన్సీ ఇవ్వాలి. అంటే BDL నుంచి మిసైల్ రావాలి, బెల్ నుంచి రడార్ రావాలి. దాన్నే మీరు వాడండి, చూపేయండి. దాని కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ప్రొడక్షన్ ఐటమ్ యూ హ్యావ్ యూజ్, దే ఆర్ సక్సెస్ఫుల్ అని యూజర్ ట్రయల్ రాసి ఇచ్చారు. సో అలాంటివి మేము ప్రిపేర్ చేసాము. సేమ్ డే 3 మిసైల్స్ 3 టార్గెట్స్ డిస్ట్రాయ్ అయింది. 3 మిసైల్ నుంచి డిఫరెంట్ రేంజెస్, అంటే 3 హైట్ వేరే, రేంజ్ వేరే, డైరెక్షన్ వేరే. దట్ డే ఐ గాట్ ఎ బిగ్ రిలీఫ్ దట్ మేము ఏం చేసామో రియలీ పని చేస్తుంది. అండ్ ఆర్మీ ఆల్సో వెరీ హ్యాపీ. ఆర్మీ సెడ్ దిస్ ఈజ్ మోర్ దెన్ 100% సక్సెస్. ఆర్మీ జనరల్ వార్ దేర్, హీ సా ఇట్, హీ సేస్ ప్రహ్లాద్ this is more than 100% success. Sorry, why do you say more than 100? నేను అడిగాను, బాబు నేను ఫారిన్ మిసైల్ని చెక్ చేశాను, మన కమాండర్ అని వాడారు. అక్కడ ఏమంటే అతనికి చాలా పని ఉంటుంది. కమాండర్ కంటూ కూర్చొని దాన్ని తిప్పు, దీన్ని నొక్కు, దాన్ని చెక్ చేయి, దీన్ని రాసుకో, దాన్ని ఎక్కడ ఉంది అడుగు, ఫోన్ చేయి అంటూ అన్నీ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, అంతా ఆటోమేషన్, అన్నీ ఆటోమేటిక్ ఉంది. కూర్చొని స్క్రీన్ చూస్తూ ఉంటాడు. రడార్ వచ్చింది, టార్గెట్ వచ్చింది, టార్గెట్ క్లాసిఫై అయింది, టార్గెట్ ట్రాక్ మొదలైంది, మిసైల్ పవర్ అయింది, మిసైల్ పైనకి వెళ్ళి రెడీగా ఉంది, లాంచర్ తిప్పింది, అన్నీ చూస్తూ ఉంటాడు. ఒకసారి బ్లింక్ వస్తే అది ఏమి ఓకే, ఒకసారి నొక్కితే చాలు ఫుల్ పోతుంది. ఇలాంటి కంఫర్ట్ ఎప్పుడు నేను చూడలేదు. దట్ ఈస్ వై నేను మోర్ దాన్ 100% సక్సెస్ అని ఐ కెన్ సే అని చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఎ బిగ్ మూమెంట్. ఐ సెడ్ దిస్ ఈస్ థింగ్ వీ హ్యావ్ డన్ ఫర్ ది కంట్రీ. దెన్ తర్వాత దే యూస్ టు టెస్ట్ అనుకే వాళ్ళ రేంజ్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి 3 మిసైల్ అక్కడ ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే పీరియడ్లో మేము చూస్తూ ఉంటాము రిపబ్లిక్ డే ఎలా వస్తుంది అంతే. అది యుద్ధానికి పోతుంది అలాంటి మెసేజ్ వస్తుంది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు సడన్లీ మొదలైంది అండ్ టీవీలో వచ్చేసింది ఆకాష్ యాక్యురేట్ సక్సెస్ అని. అబ్బా, ఐ కుడెంట్ బిలీవ్, ఏమి ఇదిగా చూస్తున్నానా, ఇట్ వాజ్ ఎ బిగ్ న్యూస్ ఫర్ మీ అండ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ అలా ఎలా అవుతుంది ఇది. It's a big moment in my life. I told my wife, this is bigger than my Padma award because this is tested by army against any adversary successfully. None of us are involved. అందుకే నాకు చాలా I was very satisfied. That's my biggest day. 2 days in my life very important. One is when full army said this is good, more than 100%. One big day. Second is successfully intercepted the enemy target. These 2 are my very important days in my life. So మిమ్మల్ని ఫాదర్ ఆఫ్ ఆకాష్ అనుకోవచ్చు. అనుకోవచ్చు. నేను కలాం గారు బిగ్ బ్రదర్ అని చెప్తాను, అలాగే చేయొచ్చు. సో హైదరాబాద్ DRDL డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఏంటి సార్? హైదరాబాద్లో హైదరాబాద్ DRDL ఉంది కదా, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ల్యాబొరేటరీ ఇన్ DRDO. బిగ్గెస్ట్ ల్యాబొరేటరీ, maximum number of scientists, maximum money also. The budget for DRDO is the highest budget, biggest. And దాన్ని డైరెక్ట్ చేశారు. కలాం గారు ఢిల్లీలో ఉన్నారు అప్పుడు. హీ వాజ్ ఇన్ ఢిల్లీ యాజ్ ఎ సైంటిఫిక్ అడ్వైజర్. హీ క్లియర్డ్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎ డైరెక్టర్ DRDL. అండ్ ఆల్సో నాకు ఇంకేమైతే ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ ఆల్ ద మిసైల్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఆల్ మిసైల్స్. K-15 సబ్మెరీన్, మరి అస్త్రా ఎయిర్ టు ఎయిర్, మరి ఇండో రష్యన్ బ్రహ్మోస్, దెన్ ఇండో ఇజ్రాయెల్ LRSAM,
దెన్ అస్త్ర ఎయిర్ టు ఎయిర్ మిసైల్, IGMDP, దెన్ ఆకాశ్, త్రిశూల్, నాగ్, పృథ్వీ, అగ్ని 5. కాబట్టి ఇలాంటి అన్నీ కలిపి 10-12 మిసైల్స్ వాజ్ దేర్ అండ్ ఐ వాజ్ మేడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ ఆల్ 12. అది ఏమంటే కలాం గారికి నా మీద చాలా కాన్ఫిడెన్స్, ట్రస్ట్, ఒక అఫెక్షన్. ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రహ్లాద్ కమ్ అండ్ లెట్ us సాల్వ్ ఇట్ అని పిలిచేవారు. సో ఈ గేమ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ 12 మిసైల్స్ అండ్ ఐ హ్యాడ్ నో టైమ్ ఫర్ ఐ హ్యావ్ టు కీప్ కంటిన్యూస్లీ చేంజింగ్. దాన్ని అదే ఐ సే నాకు అలాంటి శక్తి ఇప్పించింది కలాం గారు. ఎలా ఉంది సార్ కలాం గారితో మీ స్నేహం పర్సనల్గా కానీ? చాలా చాలా క్లోజ్ ఉంది. ఎంత క్లోజ్ అంటే నా డాక్టర్ పెళ్ళి అయింది, అప్పుడు కలాం గారు ప్రెసిడెంట్ లేదు, వాళ్ళు సెకండ్ నుంచి రిటైర్ అయ్యారు. చెన్నై మద్రాస్లో యుఎస్ ప్రొఫెసర్, కాల్ ప్రొఫెసర్. సో నేను సార్ మై డాటర్స్ వెడ్డింగ్, యువర్ డాటర్ వెడ్డింగ్ ఐ విల్ కమ్, వస్తాను నేను చెప్పారు. సార్ ఈవినింగ్ 7 o'clock రిసెప్షన్ ఉంటుంది, మీరు రండి, అందరూ ఉంటారు. నో యువర్ డాటర్ వెడ్డింగ్ నేను ముహూర్తానికి వస్తాను, అదన్నీ రిసెప్షన్ నేను రాను. సార్ ముహూర్తాన్ని నేను అక్కడ కూర్చుంటాను, ఐ కాంట్ టాక్ టు యూ ఆల్సో, వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. డోంట్ వరీ, ఇట్ ఈస్ మై డాటర్, నో యువర్ డాటర్, ఐ నో ఐ విల్ బ్లెస్ యువర్ డాటర్ బై షీ లైక్ మై డాటర్, ఐ విల్ కమ్, డోంట్ వరీ అని చెప్పి వచ్చారు. ముహూర్తం టైం వచ్చారు, వచ్చి కూర్చొని చూశారు, బుక్ తీసుకువచ్చి సంతకం పెట్టి నా డాక్టర్కి ఇచ్చారు. వెరీ నైస్, స్పెంట్ అబౌట్ 2 hours. హీ ఈజ్ వెరీ వెరీ సింపుల్ మ్యాన్, వెరీ సింపుల్ మ్యాన్ అండ్ హీఈస్ వన్ పర్సన్ గ్రేటెస్ట్ కేపబిలిటీ అతన్ని ఏమంటే హీ థింక్స్ బిగ్, నథింగ్ స్మాల్. దట్స్ హౌ ఇప్పుడు బ్రహ్మోస్ చేసింది అతనే, అగ్ని చేసింది అతనే ఫస్ట్, K-15 సబ్మరీన్ లాంచ్ లైక్ బ్యాలిస్టిక్ మిసైల్ అతనే చేయించింది. థింక్స్ బిగ్. హీ సేస్ ఇండియా హ్యాస్ టు బి స్ట్రాంగ్ కంట్రీ, సో హీ హెస్ మేడ్ బిగ్. బట్ అట్ సేమ్ టైమ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అంటే హీ విల్ నాట్ ఫర్గెట్ ఇన్ లుకింగ్ బిగ్ థింగ్స్. చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటాడు. నేనేం తింటాను, నేను తింటూ ఉంటే కరెక్ట్గా తింటున్నాను లేదా, ఆర్ యూ హంగ్రీ, షల్ ఐ గెట్ టు సమ్ ఫుడ్ అని అంటే అక్కడి నుంచి ఇంతవరకు హీ కెన్ కీప్ ఫుల్ మైక్రో అండ్ మ్యాక్రో సేమ్ టైం. ఇది వెరీ రేర్ పీపుల్ టు హ్యావ్ ఇట్. ఇజ్రాయెల్తో పోలిస్తే భారత రక్షణ వ్యవస్థ ఈ మిసైల్స్లో ఇప్పుడు అడ్వాన్స్డ్గానే ఉందా, లేకపోతే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? సో ఇజ్రాయెల్ వాళ్ళ పరిస్థితి వేరే ఉంది. వాళ్ళ చుట్టూరు ఎనిమీస్ ఉన్నాయి, ఆల్ కంట్రీస్, అండ్ వాళ్ళ అన్ని రేంజ్ అని చిన్న రేంజ్ 10 kilometers 50 kilometers అలాంటి కొట్లాటం ఉంటుంది అక్కడ. మనదేమో పెద్దదే, మేము 1000 kilometers అలా చూస్తాం మేము. సో వాళ్ళకి చిన్న ఆర్టిలరీ షెల్, గన్ను ఇంపార్టెంట్, ట్యాంక్ ఇంపార్టెంట్ అవుతుంది. మనకి ఇదన్నీ ఇంపార్టెంట్ కాదు. మనకేమో లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్, లాంగ్ రేంజ్ అటాక్. ఇప్పుడు బ్రహ్మోస్ చూశారు, గో అండ్ అటాక్ 300 kilometers. వాళ్ళకి అలాంటి పరిస్థితి లేదు. సో వాళ్ళే వేరే, మనవిలే. బట్ ఏమంటే టెక్నికలీ యూజర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఆర్మీ ఏం కావాలి అది కరెక్ట్గా చేస్తారు, ఎయిర్ ఫోర్స్ ఏం కావాలి కరెక్ట్గా చేస్తారు. అది స్పెషల్ కేపబిలిటీ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఎవరీ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు మరి ఎవరీ ఇంజనీర్ వితౌట్ గోయింగ్ టు ఆర్మీ, ఆల్ హ్యావ్ వర్క్ ఫర్ ఆర్మీ సమ్ టైమ్ ఆర్ అదర్ ఇన్ లైఫ్. అంటే కంపల్సరీ వాళ్ళకి మిలిటరీ ఉంది. 2 years ఎవ్రీ బాయ్ హ్యాస్ టు గో త్రూ ఆర్మీ. సో అతనికి ఆర్మీ ఏమి రిక్వైర్మెంట్ కరెక్ట్గా తెలిసిపోతుంది. దట్ అడ్వాంటేజ్ దే హ్యావ్ విచ్ వీ డోంట్ హ్యావ్. ఐ నెవర్ వెంట్ టు ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్, బట్ దేర్ ఎవరీ మ్యాన్, ఎవరీ ఉమెన్ హ్యాస్ టు కంపల్సరీలీ డూ ఏ మిలిటరీ సర్వీస్. ఉమెన్ ఫర్ 18 months, మ్యాన్ ఫర్ 2 years. So they are able to understand between army person and the civilian, understanding is perfect. That is their biggest gain they have. అది మేము కూడా చూడాలి, దాన్ని నేర్చుకోవాలి, ఎలాగే వాళ్ళు చేస్తారు అని. అది ప్రాక్టికల్ చేస్తారు. సో దే ఆర్ మేకింగ్ మిసైల్స్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్, బట్ దేర్ మెకానిజం వీ షుడ్ లెర్న్ అండ్ వీ షుడ్ ట్రై టు ఇంప్రూవ్. అదంటే నేను చెప్పేది అంతే. నేను చాలా చదివాను వాళ్ళ ఎలా చేస్తారు, చిన్న మిసైల్, పెద్ద. ఇప్పుడు ఇండో ఇజ్రాయెల్ ఒక జాయింట్ వెంచర్ మేము చేస్తున్నాము.
లాంగ్ రేంజ్ సర్ఫేస్ షేర్ మిసైల్ అని. దానికి మీ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్. కొద్దిగా టిప్స్ అని ఇచ్చారు, బట్ ఈజ్ ఎ జాయింట్ డెవలప్మెంట్. ఇద్దరు కలిపి మేము తయారు చేసాం. ఓకే, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది అనుకోవచ్చా, మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? అదన్నీ పొలిటీషియన్ చేయాలి, నేను కాదు. బట్ ఏం చెప్తున్నారంటే ఇది చిన్న ఫుల్ స్టాప్ కాదు అని చెప్తున్నారు అందరూ. అంటే జియో పొలిటిక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, డిఫికల్ట్ టు సే. బట్ నోబడీ వాంట్స్ ఎ వార్. సి ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్స్ వీ డోంట్ లైక్ వార్, బట్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు డూ మిస్చీఫ్ వీ హ్యావ్ టు గో దేర్, అంతే. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఇటు మన శత్రు దేశాలు ఏదైతే రెడీగా ఉన్నాయో ఉండాలి కానీ లేకపోతే చైనా కానీ వాళ్ళకి రష్యా లేకపోతే అమెరికా సహాయం చేస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎదుర్కోగలమా? కరెక్ట్, గ్యారంటీ అవుతుంది, కావచ్చు. మేము రెడీగా ఉన్నాము, మన కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది, కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు నేషనల్ ఇంటగ్రేషన్ అయిపోయింది, పీపుల్ ఆర్ వాంట్ టు ఫైట్. సో మేము అలా పరిస్థితి వస్తే మేము తయారుగా ఉన్నాము. కేబిలిటీ ఉంది, టెక్నికల్ కేబిలిటీ, మిలిటరీ కేబిలిటీ అండ్ ఎకనామిక్ కేబిలిటీ, 3 ఉన్నాయి. వీల్ బి రెడీ టు ఫేస్ ది ఎంటైర్ వరల్డ్. బట్ వరల్డ్ ది వే మీరు చూస్తారు కదా, ఎన్ని చోట్ల వార్ అవుతుంది సైమల్టేనియస్లీ. సో ఎనీ టైమ్ వార్ కెన్ హ్యాపన్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వీ షుడ్ బి రెడీ. వీ షుడ్ నాట్ థింక్ అరే ఎక్కడ వారు ఎందుకు వేస్ట్ చేయాలి. నో, వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎనీ వార్ అండ్ వీఆర్ రెడీ, వీఆర్ కేపబుల్ అండ్ వీఆర్ స్ట్రాంగ్. సో మేక్ ఇన్ ఇండియాలో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఇంకా మిగిలిన అంశాలు ఏమైనా ఉన్నాయి? ఉంటుంది, ప్రతి డొమైన్లో మేము ఇంప్రూవ్ చేసాము, జరుగుతూ ఉంది. ఇప్పుడు మిసైల్ స్పీడు హైపర్సానిక్స్ వెళ్ళింది. మరి లేజర్ వెపన్ మీరు చూస్తారు, ఇప్పుడు లేజర్ వెపన్ ఇప్పుడు వాడాము మేము. హయ్యర్ పవర్ లేజర్ వెపన్స్ వస్తుంది, హయ్యర్ పవర్ మైక్రోవేవ్ బీమ్ వెపన్స్ వస్తుంది, మరి హయ్యర్ స్పీడ్ రాకెట్ మిసైల్స్ వస్తుంది. అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ with lot of intelligence will be there. The fighter will be used very, very rarely. Unmanned air vehicle will take over all pilots. It will be happen. So, and also people are talking, soldier, why should he suffer? Keep a robotic soldier. So, ఇలాంటిది పరిస్థితి రావచ్చు. We are ready technically and we have to put, see, ఏం కావాలి, లీడర్షిప్ కావాలి. కలాం గారు లేదు ఇప్పుడు. We need people, we have to identify leaders like Kalam who can lead the technology, lead the strategy, lead the tactics. సో నేటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే ర్యాంక్స్ వెనకాల పరిగెట్టే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో యూత్ శాస్త్రవేత్తలుగా మారాలన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్తగా మేక్ చేయాలన్నా అటువంటి విద్యార్థులకు కానీ లేకపోతే ఇప్పుడు చదువుకున్న యువతకు కానీ ఇటువంటి సూచన ఇస్తారు? వాళ్ళు ఏ విధంగా ఏ ప్రణాళికతో ముందుకు వెళితే సక్సెస్ సాధించవచ్చు? ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, వార్ ఇంపార్టెంట్ ఏం కావాలంటే మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఐటీ, ఇది కంపల్సరీ. వాట్ ఎవర్ యూ స్టడీ యూ హ్యావ్ టు మేక్ దీస్ ఫౌండేషన్ షుడ్ బి గుడ్. వన్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ you can do anything. You can learn very fast with all the information capability. You will learn very fast. But foundation weak unte you cannot catch up. So my advice to the youth, where they are very dynamic, youth very energetic, very dynamic, highly, they are ambitious. They are very ambitious. They want to win the whole world. So keep your foundation strong and commit to the nation what I can do. అది ఉంటే ఎనీథింగ్ కెన్ బి డన్. ఇప్పుడు మీరు వింటున్నారు మోదీ గారు వికసిత భారత్ అయిపోతుంది, మీరు చూస్తూ ఉండండి అయిపోతుంది. సార్ మీ సక్సెస్ వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఏం చెప్తారు? ఓ బ్రహ్మాండంగా ఉంది. ఫ్యామిలీ లేదంటే నేను ప్రతి వీక్లో 3 ట్రిప్ ఎక్కడ బెంగళూరు, ఆగ్రా, ఢిల్లీ ఇలా పోస్తూ ఉంటాను. అంటే ఆల్మోస్ట్ నేను వీక్లో ఈవెన్ మై ఓన్ డాటర్ ఒకసారి 4-5 days నేను చూడలేదు, అలా అయిపోయింది. సో మై వైఫ్ వాజ్ దేర్, షీ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్. అండ్ నేను చెప్తూ ఉంటాను, పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఎప్పుడు వెళ్ళలేదు, ఓన్లీ మై వైఫ్. కానీ పిల్లలకి అదొక ఒకటే డాటర్ నాకు. బట్ వెన్ ఎవర్ ఐ కుడ్ స్పెండ్ టైమ్, బట్ ఐ ఫీల్ దట్ ఐ షుడ్ హ్యావ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై డాటర్. బట్ యూ క్యాన్ గెట్ ఇట్ బ్యాక్.
ఇప్పుడు అటువంటి మూమెంట్ ఉంటుంది, మా ఫాదర్ కూడా పేరెంట్స్ మీటింగ్ కి రావాలి. షీ ఎక్స్పెక్ట్స్ యాక్చువల్లీ, షీ ఎక్స్పెక్ట్స్ ఐఎమ్ నాట్ దేర్, బట్ మదర్ ఈజ్ దేర్, అట్లీస్ట్ షీ వాజ్ దేర్. బట్ ఐ ఫీల్ దట్ దేశానికి చాలా పని చేశాను, బట్ డాటర్ హెస్ సఫర్డ్, వైఫ్ హెస్ సఫర్డ్ క్వైట్ అ బిట్. I totally agree with it. I also say that you allowed me to work for the country. Thank you. సో మీ సక్సెస్ తర్వాత వాళ్ళు మీకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకో. చాలా. మై డాటర్ ఇస్ వెరీ హ్యాపీ, షీ ఈస్ వెరీ హ్యాపీ దట్ యువర్ రికగ్నిషన్ ఇస్ దే. మై వైఫ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఆల్ షీ ఏం చేస్తావు, అక్కడ వెళ్తావు, ఆగ్రా వెళ్తావు, చెన్నై వెళ్తావు, ఏం చేస్తున్నావు, షీ వోంట్ నో ఆర్ యూ గోయింగ్ సో మెనీ. నో షీ నో దట్ ఎవ్రీబడి హెస్ వర్క్డ్ ఫర్ మీ. ఒకరు వెహికల్ ఇచ్చారు, ఒకరు బాంబు ఇచ్చారు, ఒకరు వారాన్ని ఇచ్చారు, ఒకరు ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చిందా? బికాజ్ ఐ వాజ్ ఆల్ ది టైమ్ ట్రావెలింగ్ బికాస్ వర్క్ సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి కదా. అది వెళ్ళాలి, చూడాలి, టెస్ట్ చేయాలి, రావాలి, ఇంటిగ్రేట్ చేయాలి. సో నౌ షీ నోస్ ఇట్ వాజ్ ఏమో మిసైల్ అంటే ఏం చేస్తావు, షీ డజంట్ నో, షీ ఈజ్ నాట్ ఏ ఇంజనీర్. బట్ ఇప్పుడు అర్థమైంది, ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ షీ ఈజ్ హ్యాపీ దట్ యువర్ వర్క్, యువర్ కాంపర్సిటీ హాస్ బీన్ ఫుల్లీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ అని చెప్పింది. రాబోయే 10 ఏళ్లలో భారత రక్షణ రంగం ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 10 years ఏమవుతుందంటే ఫుల్ వర్క్ విల్ గో టు ఇండస్ట్రీ. కంపెనీస్ మీడియం అండ్ లార్జ్ స్కేల్ కంపెనీకి 80% of the work will go, defense work. It won't be with government. Government will do only long time strategy. Ante what nobody can do, government will do. So hypersonics, no private company cannot do, government can do. Laser beam kavali, government private cannot do. So ilanti పరిస్థితి వస్తుంది. అంటే అది అన్ని చోట్ల అలాగే. యూ టేక్ రష్యా, యూ టేక్ ఫ్రాన్స్, యూ టేక్ అమెరికా, దే విల్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ హై న్యూ సైన్స్, న్యూ టెక్నాలజీ. అండ్ ఇండస్ట్రీ విల్ డూ డే టు డే వెపన్ డెవలప్మెంట్, ఫ్యాబ్రికేషన్, tech, they will do it. So this is how the India also will be like any other country. The government will do only most intellectual work, private will do day to day weapon work. మొత్తంగా మీ జీవిత సూత్రాలు అంటే ఏం చెప్తారు, మీరు అనుసరించే జీవిత సూత్రాలు? All the young people should have good fundamentals, but your communication capability, your national feeling capability, అది ఎప్పుడుగా ఉండాలి. థర్డ్ ఈజ్ లీడర్షిప్. నో వర్క్ యూ కెన్ డూ అలో. అంటే ఒక్క మనుషులు, ఒక ఇండివిజువల్ తోటి ఏమి పని కాదు. ఎనీథింగ్ యూ టు టేక్, ఇట్ రిక్వైర్స్ టీమ్. 5, 10, నేను 1000 people worked. So only missile ante 500 people would have worked. So how to work in a team, like Kalam, you have to learn from him how he worked with the team. He knows how to get the work done, he knows how to help them, support them, encourage them, also demand from them. Both he used to do. Adi leadership quality kavali. Then teamwork kavali, how to make teamwork. Then your strong foundation so that you will do the right thing. Fourth is your commitment to the country. అది ఉంటే ఎనీథింగ్ యూ కెన్ డూ. ఇది నేను చెప్తూ ఉంటాను, ఏదో పని చేస్తావు, దాని జస్ట్ బిఫోర్ యూ జంప్ ఇన్ ఒకసారి ఆలోచించు, ఏమయ్యా ఇది దేశానికి దీనికి ఏమైనా మంచి రిజల్ట్ వస్తుందా, ఆర్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ పర్పస్, పర్సనల్. ఈజ్ ఓన్లీ పర్సనల్, డోంట్ బాదర్. ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ ది కంట్రీ, డూ. ఒకసారి just 1 minute to think, is it good for the country? Unte immediately jump into it. If it's not good for the country, don't do it, leave it. Automatically you will succeed in life. This is what I try to tell everybody. సో 30 ఏళ్ల వయసులోనే అతిపెద్ద బాధ్యతను ఎత్తుకున్నారు మీరు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూత్ అంతా సోషల్ లైఫ్కి ఎక్కువ అలవాటు పడి, లగ్జరీస్కి ఎక్కువ అలవాటు పడి, అంటే పర్సనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని సిచ్యువేషన్స్లో కూడా ఉన్న సిచ్యువేషన్ ఇది. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? వాళ్ళకి ఏం కావాలంటే డైరెక్షన్ కావాలి. వాళ్ళకి ది పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఐడియాస్, అంబిషన్ ఉంది. డైరెక్షన్, లీడర్షిప్ కావాలి వాళ్ళకి. ఎవరైనా గైడెన్స్ కావాలి. బాబు ఇది చెయ్యి, ఇది వద్దు, అలా చెప్పేవాళ్ళు ఎవరు లేదు. సో దే ఆర్ కన్ఫ్యూజ్డ్. The young people have a lot of things to do with all the internet, with all the things, media, social media.
దే ఆర్ బొంబార్డెడ్, అది ఇది వస్తుంటుంది. బట్ ఏం కరెక్ట్గా చేయాలి, ఏం చేయకూడదని చెప్పేవాళ్ళు ఎవరు లేదు. పేరెంట్స్ లేదు, ఎవరు బిజీగా ఉన్నారు. స్కూల్ కాలేజ్ కమర్షియల్లీ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరు చెప్తారు? సో దట్ కైండ్ ఆఫ్ ఏ గురు శిష్య మన పరంపర అప్పుడు లేదు. అది ఏం చేయాలి, దట్ సంబడి హ్యాస్ టు వర్క్అవుట్ హౌ టు డూ ఇట్ అని. అది కొంత ఛాలెంజ్ ఇండియాకి. అదే యంగ్ పీపుల్ని ఎలా డైరెక్షన్ చేయించాలి, ఏ డైరెక్షన్లో తీసుకుపోవాలి, దానికి మేము ఆలోచించాలి హౌ టు డూ ఇట్ అని. దాని టైం పడుతుంది. అందరూ నాలాగే అందరూ చాలామంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అని. ఇప్పుడు చూడండి, కాలేజ్ చూడండి, 1000 పీపుల్ 2000 పీపుల్ ఉన్నారు. ఇఫ్ దే ఆర్ హ్యూజ్ పొటెన్షియల్, బట్ మిస్గైడ్ దే విల్ బికమ్. సో మన దగ్గర పొటెన్షియల్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది పొటెన్షియల్. ఇఫ్ డోంట్ గైడ్ డైరెక్ట్లీ కరెక్ట్లీ గైడ్, డేంజర్ కూడా ఉంది. దే విల్ గో రాంగ్ డైరెక్షన్. సో మిస్సైల్ రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. అలాగే అందుకే వానికి లీడర్షిప్ కావాలి, కరెక్ట్ లీడర్స్, తెలిసిన వాళ్ళు. అంటే పీపుల్ హూ గాట్ ఏ లవ్ ఫర్ ది కంట్రీ, దే షుడ్ ఆల్ లీడ్ దెమ్. అదే కావాలి. అది ఎలా చేయాలో కొద్దిగా చూసి నేను కూడా ఆలోచిస్తున్నాను. అందరూ అలాగే చేస్తున్నారు. నా వాళ్ళకి చాలామంది ఇప్పుడు ఏం చేయాలి, ఇంతమంది ఉన్నారు కదా, కోటి మంది ఉంటారు. హౌ టు సినర్జైజ్ దెమ్, ఎనర్జైజ్ దెమ్, అది అందరూ ఇప్పుడు. సో మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక ప్రశ్న తలెత్తింది. మన ఆర్మీ స్ట్రెంత్, ప్రస్తుతం ఉన్న ఆర్మీ స్ట్రెంత్ సరిపోదు, కంట్రీకి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఏమైందంటే ఈ ఆటోమేటిక్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ తగ్గింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, అన్మాన్డ్ ఎక్కువ వస్తుంది, బీమ్ వెపన్ ఎక్కువ వస్తుంది, ఆటోమేటిక్ మిసైల్ లాంచ్. అప్పుడు 100 మంది ఉన్నారు ఒక బ్యాటరీకి, ఇప్పుడు 20 పీపుల్ ఉంటారు అంతే. సో ది నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గుతుంది. బట్ టెక్నాలజీ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లైఫ్ బికమ్ వెరీ ప్రెషస్. అప్పుడు లైఫ్ అంటే వాల్యూ ఇంత లేదు. ఇప్పుడు యూ హ్యావ్ ఓన్లీ 1 చైల్డ్ ఆర్ 2 చిల్డ్రన్. సో 1 చైల్డ్ లాస్ ఈజ్ లాస్ ఫర్ యూ. ఇప్పుడు యూ డోంట్ అలో ఎనీ డెత్ టు టేక్ ప్లేస్. సోల్జర్స్ లాస్ కూడా తగ్గుతుంది. సోల్జర్ లాస్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ సోల్జర్స్ తగ్గుతుంది. ఆటోమేటిక్ అండ్ రిమోట్ వే ఆపరేటెడ్ అండ్ ఇది రోబో వీళ్ళు పెరుగుతుంది. కానీ పూర్తిగా ఆటోమేటిక్ మీద ఆధారపడడం కరెక్టేనా? పూర్తిగా లేదు. ఎప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏఐ అని చెప్తున్నారు కదా, అప్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ యూజ్ ఏఐ. బియాండ్ దట్ మ్యాన్ హ్యాస్ టు బి దేర్, మ్యాన్ ఆర్ ఉమెన్ హ్యాస్ టు బి దేర్. అది ఇప్పుడు జీరో ఎప్పుడు కాదు. సార్, బ్రహ్మోస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. బ్రహ్మోస్ వెరీ ఇంట్రెస్టింగ్. అగైన్ నేను చెప్తూ ఉన్నాను, బ్రహ్మోస్ అంటే కలాం గారే దాన్ని కర్తృ వాళ్ళు. ఏమైంది, ఒకసారి నేను కలాం గారు రష్యాకి వెళ్ళాము, ఏదో పని మీద వెళ్ళాము. అంటే అప్పుడు రష్యన్ కంపెనీ విజిట్ అయింది. అతను పిలిచాడు, రండి ఇంట్రెస్టింగ్ చూపిస్తానని తీసుకుపోయాడు లోపలికి. చూస్తే ఒక ట్రాలీ మీద పార్ట్స్ ఉన్నాయి, 10 పార్ట్లు, మిసైల్ లాగా లేదు, పార్ట్స్ ఉన్నాయి. ఏం చూపిస్తున్నాడు అడిగితే, ఇది కొత్త మిసైల్ మేము తయారు చేస్తున్నాము. ఓకే, ఏం మిసైల్? ప్రజెంటేషన్ ఇచ్చాడు 5 minutes. ఇది ఏమి కేపబిలిటీ ఏమి వస్తుంది? సరే బాబా, సరే ఓకే, అండర్స్టూడ్. వై ఆర్ యూ షోయింగ్ ఫర్ అస్? వి డి నాట్ గో ఫర్ దట్. కలాం అడిగారు, వాట్ యు వాంట్ అని చెప్పాడు. మన ఈ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఫండ్ లేదు. కెన్ ఇండియా ఫండ్? మీరు ఇఫ్ యూ కెన్ ఫండ్, వీ విల్ టేక్ ఇట్ ఫర్, వీ కెన్ వర్క్ టుగెదర్, కొలాబరేషన్ చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ కొలాబరేషన్ వీఆర్ రెడీ. వీ వాంట్ యూ టు ఫండ్ అండ్ వీ వాంట్ టు మేక్ ఏ జాయింట్ ప్రాజెక్ట్, కలిసి చేద్దాం. కలం వచ్చింది, అదే బాగా ఐడియా బాగుంది. సూపర్ సానిక్ క్రూయిజ్ నోబడీ వాజ్ హ్యావింగ్. సో ఈ సెట్ సూపర్ సానిక్ క్రూయిజ్ ఇండియాకి రావాలి కదా. ఈ సెట్ ఓకే, గివ్ మీ సమ్ టైమ్. నేను వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి అడిగారు, ఇలాంటి రష్యా ఆఫర్ చేశారు, దే రెడీ టు గివ్ వర్క్ విత్ అస్ జాయింట్లీ, సంథింగ్ వీ విల్ డూ, సంథింగ్ దే విల్ డూ, కలిసి మిసైల్ చేద్దాము. అంటే ఫస్ట్ డిఫెన్స్ మినిస్టరు, మరి ఫైనాన్స్, ఏమి కలాం
ఇది ఎలా చేయొచ్చు, ఇలాంటి ఎప్పుడు జరగలేదు, జరగదు, ఎందుకు ఇదన్నీ తీసుకొస్తున్నారు? మీరు డిఆర్డిఓ పని చేయండి, పర్వాలేదు. ఇది ఇండియా రష్యా జాయింట్ వెంచర్ ఎప్పుడైనా విన్నారా మీరు? లేదు. మరి ఫస్ట్ టైం ఎందుకు తీసుకొచ్చావు? సార్ ఇది దేశానికి కావాలి, మీరు ఏమైనా చేయండి, ఇది అకార్డింగ్ టు మీ ఇండియా రిక్వైర్స్, మీరు చేయండి, ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. కూర్చున్నాడు ఆల్మోస్ట్ లైక్ ధర్నా. బట్ ఫైనలీ అందరూ ఒప్పుకున్నారు, ఇచ్చారు. దానికి పేరు కూడా బ్రహ్మోస్ అని ఇచ్చారు. బ్రహ్మోస్ ఇచ్చి ఇది బిగ్ సక్సెస్ ఈ ప్రపంచంలో, వెరీ బిగ్ సక్సెస్ ఈజ్ బ్రహ్మోస్. రష్యన్ ఎక్స్పర్ట్స్ ఇండియా వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని మన హైదరాబాద్లో బాలాసూర్లో లాంచ్ క్యాంప్ అని కూర్చున్నారు. మేము అక్కడ వెళ్ళి అక్కడ ఒక అసెంబ్లీ చేసాము, టెస్టింగ్ చేసాము, అక్కడ 20-30 మెంబర్ వెళ్ళాము. దీస్ కంటిన్యూస్ జరిగింది. వాళ్ళు ఇక్కడికి, మేము అక్కడ, వాళ్ళకి ఎక్సలెంట్ కోఆపరేషన్, నైస్ పీపుల్, కమిట్మెంట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ మనీ, రష్యన్ గవర్నమెంట్ గేవ్ మనీ, బోత్ ఆర్ పుట్ ఇన్ ది అకౌంట్ ఆఫ్ బ్రహ్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. And they hold 49% equity, we hold 50.5% equity, so we are the majority shareholder, so we control all the activities, and they gave the money, and it was one of the best examples of global international cooperation. And I చూసారు కదా ఇప్పుడు ఫుల్ లాంగ్ రేంజ్ వెళ్ళి అటాక్ చేయాలంటే దిస్ ద బెస్ట్, ఈజ్ ద లైటెస్ట్ మిసైల్ ఆఫ్ దట్ క్లాస్. ఫుల్ ఇది కూడా ర్యామ్జెట్, లిక్విడ్ ర్యామ్జెట్ అని చెప్తారు దీనికి, లిక్విడ్ ఫ్యూయల్ ర్యామ్జెట్. ఇది మార్క్ 3లో పోతూ ఉంటుంది లిక్విడ్ ఫ్యూయల్లో. అండ్ ఇది చాలా ఇంటెలిజెంట్, మేము కూడా యాడ్ చేసాం దానికి. నావిగేషన్ ఎలా చేయాలి, గైడెన్స్ ఎలా చేయాలి, ఇది యాంటీ షిప్ ఫస్ట్, అంటే షిప్ని ఎలాగే మేము ధ్వంసం చేయాలి, అది ఫస్ట్. దెన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పారు మాకు కూడా కావాలి బ్రహ్మోస్. ఏం కావాలి, ఏమైనా సెక్యూరిటీ సెంటర్ ధ్వంసం చేయాలంటే మీరు కావాలి, పెద్ద వారెంట్ ఉంటుంది, అది కావాలి. ఎయిర్ ఫోర్స్లో చెప్పారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అటాక్ చేయాలంటే నాకు కావాలి. సో అందరికీ కావాలని చెప్పారు. సో అదన్నీ దాన్ని మీరు మాడిఫై చేశాము. నేవీకి ఒక మోడల్, ఎయిర్ ఫోర్స్ ఇంకో మోడలు, నేవీకి ఆర్మీకి ఇంకో మోడల్. బట్ మెయిన్ మిసైల్ మోస్ట్ కామన్, చిన్న చేంజ్. అండ్ ఎయిర్ ఫోర్స్ చెప్పారు ఓకే బాబా యు ఆర్ గివెన్ మీ, ఇది మీరు ఇచ్చారు వెహికల్ మీద దాన్ని తీసుకొని వెళ్ళాలి, అది వెహికల్ వద్దు నాకు, దాన్ని తీసి ఎయిర్క్రాఫ్ట్కి అటాచ్ చేయండి. అప్పుడు నేను ఫ్లైట్ చేస్తూ ఉంటాను, ఎక్కడ కావాలంటే అక్కడ రిలీజ్ చేసి లాంచ్ చేసేస్తాను అని. అది పెద్ద ఛాలెంజ్ అయింది. అది బిగ్ మిసైల్, హెవీ మిసైల్, అది ఎలా ఫిట్ చేయాలి? సో ఫిట్ చేయాలి, ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ చేసేటప్పుడు కూడా టాస్క్. ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోపోతుంది దాన్ని, 2 మిసైల్స్ లెఫ్ట్ రైట్లో, ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోపోతే వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు లాంచ్ చేయాలంటే 8 దగ్గర వెళ్ళదాకా రిలీజ్ చేస్తుంది, లాంచ్ చేస్తుంది. అక్కడ అలాగే అయింది, ఇప్పుడు సింధూర్లో అలాగే అయింది. ఎయిర్ ఫోర్స్ దాన్ని తీసుకోపోయి లాంచ్ చేశారు. సో ఎయిర్ ఫోర్స్ చెప్పు నాకు వద్దు, నాకు ఎయిర్ క్రాఫ్ట్ ఫిట్ చేయించు, అది కూడా చేసాము. ఆర్మీకి నేవీకి అది షిప్లో ఫిట్ చేసాము. ఇట్ విల్ బి మౌంటెడ్ అనే షిప్, ఇట్ కెన్ బి అనే వెహికల్ ఎనీ టైమ్. అండ్ ఆర్మీకి ఏమో వెహికల్ ఎక్కడ వెళ్ళాలి లాంచ్ చేయొచ్చు. 3 చేసాము. 3 మేము రష్యన్స్ చాలా రియల్ టెక్నాలజీ కోఆపరేషన్, హ్యూమన్ రిలేషన్స్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, అది 3 జరిగింది. అది బిగ్ సక్సెస్ స్టోరీ. ఇప్పుడు దాని కూడా ఎక్స్పోర్ట్, ఇండియా రష్యా కలిపి వాట్ కంట్రీస్ యూ కెన్ ఎక్స్పోర్ట్ అని మేము లిస్ట్ తయారు చేసాం. ఓన్లీ దోస్ కంట్రీస్ యూ కెన్ ఎక్స్పోర్ట్, యూ క్యాన్ ఎక్స్పోర్ట్ టు ఎనీ అదర్ కంట్రీ. సో మీరు దీని మీద వర్క్ చేయడం ఒక టాస్క్. నేను ప్రోగ్రామ్ డైరెక్టర్. ఏమైంది, కలాం గారు ఢిల్లీ వెళ్ళారు కదా, ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు డాక్టర్ శివతాన్ పిల్లే అని అతను ఉన్నాడు ప్రోగ్రామ్ డైరెక్టర్. ఈ బికేమ్ సిఇఓ. దెన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డిఆర్డీఎల్ అయ్యాను కదా, నాకు ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రహ్మోస్ నాకు ఆ డెసిగ్నేషన్ వచ్చింది. సో టెక్నికల్ ప్రోగ్రామ్ ఆఫ్ కంప్లీట్ బ్రహ్మోస్ వాజ్ డైరెక్టెడ్ బై మీ. అప్పుడు ఐ వాజ్ డైరెక్ట్ చేశాను.
and the day-to-day activities and the company activities Dr. Shivathan Pillai handled in Delhi. I was in Hyderabad. All activities of Hyderabad, we have a big setup. Hyderabad lo undi, akkada assembly chedamu, testing chedamu, adanni I used to look after. So missile gurinchi nenu కంపెనీ గురించి డాక్టర్ శివతాన్ పిల్లై చూశారు. ఇద్దరు కలిసి మేము దాన్ని పైన తీసుకువెళ్ళాము. సో బిగ్ సక్సెస్ స్టోరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలన్నీ మాతో పంచుకున్నందుకు. మొత్తంగా మిసైల్ మాస్ట్రో రామారావు గారు తమ అనుభవాలని హెచ్ఎంటీతో పంచుకున్నారు. మిసైల్స్కి సంబంధించి, అదేవిధంగా ఆకాష్ ఎలా పనిచేస్తుంది, ఆకాష్ ఎప్పుడో ఆకాష్కి బేజం వేస్తే ఇప్పుడు దాని రిజల్ట్ మనం అనుభవిస్తున్నాం. ఇది వాటి హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. మిసైల్ మాస్ట్రో, కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.